హాయ్ గైస్, ఇప్పుడైతే కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అంటే, మూవీ వచ్చేసి నాకు పర్సనల్గా సూపర్గా నచ్చింది. ఎందుకు నచ్చింది అని ఫర్దర్ డీటెయిల్స్లో పోయే ముందు మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ పొందడానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ వచ్చేసి 4th పార్ట్ కింగ్డమ్ వచ్చేసి. సో దానికోసం మనకు ప్రీవియస్ 3 పార్ట్స్ అయితే తెలిసి ఉండాలి. సో దానికోసం బ్రీఫ్ ఇంట్రో అయితే ఇస్తాను, మీకైతే కొంచెం ఐడియా వస్తుంది. రైస్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఫ్రెండ్స్, మనకు రైస్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్లో వచ్చేసి కైజర్ అనే ఒక మంకీ అయితే ఉంటుంది. వాళ్ళ మదర్కి అనేది వీళ్ళైతే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తారు. సో మదర్ చనిపోయిన తర్వాత బోర్న్ అయితే అవ్వద్ది కైజరు. సో కైజర్కి అయితే కొన్ని అవలీల లక్షణాలు అయితే ఉంటాయి. సో మనిషికి తగ్గట్టు ఆ ఎక్స్పెరిమెంట్లో అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి. అంటే ఒక నాలెడ్జ్ మంకీగా అయితే రూపొందుతూ ఉంటుంది కైజరు. ఇది ఫస్ట్ పార్ట్లో అయితే మనం చూస్తాం. సో ఇదంతా మనకు ఫస్ట్ పార్ట్లో వచ్చేసి బంధిస్తారు, తీసుకుపోతారు, లాస్ట్లో అడవికి వెళ్ళిపోద్ది, అక్కడితో ఎండ్ అయిపోద్ది. ఇక సెకండ్ పార్ట్ విషయానికి వస్తే డౌన్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఇది సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్. సెకండ్ పార్ట్లో వచ్చేసి వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వద్ది. అంటే వైరస్ వచ్చేసి మనకు ఫస్ట్ పార్ట్లోనే స్ప్రెడ్ అవ్వద్ది, అది లాస్ట్లో అయితే చూపిస్తారు. అండ్ మనకు వచ్చేసి ఈ వైరస్ స్ప్రెడ్ అయిన తర్వాత మనిషి కౌంట్ అనేది చనిపోతూ కొంతమంది అయితే సర్వైవ్ అయ్యి ఉంటారు. సో ఆ సర్వైవ్ అయిన కొంతమంది ఎలక్ట్రిసిటీ కోసం మన హీరో దగ్గరికి వస్తారు. సో కైజర్ అనేది హ్యూమన్కి అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటాడు. ఎందుకంటే తన ఓనర్ అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే తనతో అయితే ఉంటాడు. అందుకోసం హ్యూమన్ మీద అయితే చాలా రెస్పెక్ట్ ఉంటుంది కైజర్కి. ఇది సో కైజర్ అయితే వాళ్ళకైతే హెల్ప్ చేస్తాడు. సో మనకు కోబా అని ఇంకో మంకీ అయితే ఉంటుంది. తనకైతే మనుషులంటే చాలా అసహ్యం. సో తడైతే మనుషుల్ని చంపాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ యుద్ధం జరగద్ది. దాని తర్వాత మనుషులు కూడా వాటిలో కొంతమంది వచ్చేసి ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత కోతుల మీద దాడి చేద్దాం అని ఆ థాట్తో అయితే ఉంటారు. బట్ మనకైతే ఒక మెయిన్ లీడ్ అయితే ఉంటాడు. తనైతే మనకు కైజర్కి అయితే హెల్ప్ చేస్తాడు. సో ఇక్కడికైతే ఫైట్ ఎండ్ అయ్యి లాస్ట్కి అయితే ఒక ఎండింగ్ అయితే వస్తుంది. ఈ పార్ట్ ఇక్కడికి అయిపోద్ది. ఇంకా థర్డ్ పార్ట్ వచ్చేసి వార్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఇందులో వచ్చేసి ఆల్ఫా అని ఒక టీం అయితే ఉంటుంది. కోతుల్ని చంపడానికి ఒక పర్సన్ అయితే వస్తూ ఉంటాడు. సో వాళ్ళ మధ్య యుద్ధం అనేది మనకు ఈ థర్డ్ పార్ట్లో అయితే చూస్తాం. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఆ థర్డ్ పార్ట్లో ఆ యుద్ధం జరిగిన తర్వాత మనకు కైజర్ అనేది బుల్లెట్ షాట్ తగిలేసి చనిపోతాడు. ఇక్కడికి అయితే మనకు స్టోరీ అయితే ఎండ్ అవుద్ది. ఓకే, నేను చెప్పిన 3 పార్ట్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే మనకు ఈ 3 పార్ట్స్లో కొంచెం స్టోరీ తెలుసుంటే మనకు 4th పార్ట్లో ఆ కనెక్టివిటీ, ఆ స్టోరీ ఏంటో మనకు అర్థం అవుద్ది. ఎందుకంటే కోతులకి ఏమైనా జరిగినా, హ్యూమన్స్కి ఏమైనా జరిగినా ఎమోషన్గా కనెక్ట్ అవ్వాలంటే కొంచెం కాకపోతే కొంచెం మనకు తెలిసి ఉండాలి. సారీ గైస్, సిజర్ అనాల్సిన దగ్గర అంతా నేను కైజర్ అనేసాను. వీడియోలో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ఇంకా మన మెయిన్ రివ్యూలోకి అయితే వచ్చేద్దాం. కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఇంకా ఈ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే కైజర్ చనిపోయిన కొన్ని ఇయర్స్ తర్వాత నోవా అనే ఒక కోతినైతే చూపించారు. సో వాళ్ళ తెగనైతే చూపించారు. వాళ్ళ తెగ మీద అయితే కొన్ని కోతులు అయితే అటాక్ చేస్తాయి. కైజర్ రాజ్యం వదిలాలి అని కొన్ని మంది అయితే అటాక్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ అమ్మనైతే తీసుకొని వెళ్ళిపోతారు. దాని తర్వాత నోవా అండ్ మే ఎలా కలిశారు, వాళ్ళు అసలు ఎవరు అటాక్ చేసిన వాళ్ళు అని తెలుసుకోవాలంటే మీరు మాత్రం మూవీ చూడాలి ఫ్రెండ్స్. అండ్ మూవీ వచ్చేసి థియేటర్లో అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది నాకైతే. ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ హ్యూమన్ క్యారెక్టర్ కానీ, అండ్ మనకు కోతులు అయితే రియాలిటీగా కోతులు ఇలాగే ఉంటాయి కదా, ఇలాగే బిహేవ్ చేస్తాయి కదా, కొంచెం హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా కోతికి చేరిస్తే ఇలాగే యాక్ట్ చేస్తుంది కదా అనిపిస్తుంది. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే చూసిన 10 minutesకి నాకు మూవీ వచ్చేసి హుక్ చేసేసుకుంది. ఎందుకంటే ఆ వరల్డ్లోకి అయితే నాకు తీసుకొని వెళ్ళిపోయింది. ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ వరల్డ్, ఆ వరల్డ్లోకి అయితే నేను వెళ్ళిపోయాను. అలా అనిపించింది మూవీ మొత్తం. ఎమోషన్ బాండింగ్ అనేది నాకు మూవీలో అయితే కనిపించింది. ఎందుకంటే హ్యూమన్స్కి ఏమైనా అయినట్లయితే మనం ఎమోషన్గా ఎలా కనెక్ట్ అవుతాం, అరే పాపం రా అనిపిస్తుంది కదా. సేమ్ అలానే ఏప్స్ కూడా ఏమైనా అయినట్లయితే, అంటే బ్యాడ్గా జరిగినట్లయితే అరే అనిపించింది. ఎందుకంటే హ్యూమన్స్కి ఎలా ఫీలింగ్స్ ఉంటాయో ఏప్స్ కూడా అలాగైతే ఫీలింగ్స్ ఉంటాయి మూవీలో. ఆ పార్ట్ అయితే పర్సనల్గా అయితే బాగా చూపించారు. అండ్ మనకు ఏప్స్ వరల్డ్ని అయితే సూపర్గా అయితే చూపించారు. మూవీలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే, మనకు హ్యూమన్స్ని వచ్చేసి కోతులు అయితే తరుగుతూ ఉంటాయి. ఆ తరివే సీన్స్ అయితే చాలా క్రియేటివిటీగా అయితే రాసుకున్నారు. ఎందుకంటే మనుషులు అయితే వేటకైతే వెళ్తాడు కదా. సో వేటకి వెళ్ళిన తర్వాత జంతువులను ఎలా తరివి అయితే వేటాడతారో సేమ్ అలానే కోతులు వచ్చేసి మనుషులను అయితే వేటాడతారు. సో అది బాగుంది. వేటాడడం అంటే వాళ్ళని అయితే క్యాప్చర్ చేస్తారు. ఆ పార్ట్ బాగుంది. ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా బాగుంది. గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ సూపర్గా ఉన్నాయి. మూవీలో ఇంకో పాజిటివ్ ఏంటి అంటే మనకు ఫైట్ సీన్స్ ఫ్రెండ్స్. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే నచ్చింది. ఎందుకంటే కోతుల మధ్య ఫైట్ సీన్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే రాసుకున్నారు. అది ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ఒక ఫైట్ అయితే ఉంటుంది, ఆ ఫైట్ కూడా బాగా నచ్చింది నాకైతే. మూవీలో ఇంకో పాజిటివ్ ఏంటి అంటే లాస్ట్ ఆ క్లైమాక్స్ ఫ్రెండ్స్. ఆ క్లైమాక్స్ వచ్చేసి
నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ బటన్ అయితే ఇచ్చింది. ఎందుకంటున్నానంటే మీరు కానీ మూవీ చూసుంటే మీకైతే ఖచ్చితంగా అర్థమవుద్ది. సో మూవీ చూడని వాళ్ళకైతే మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమవుద్ది. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, లాస్ట్లో ఆ గన్ను దాచిపెట్టే సీన్ అయితే ఉంది కదా, ఆ సీన్ చూసిన తర్వాత నాకైతే మనుషులు ఎంత మంచిగా ఉన్నా ఎలా ఉన్నా కానీ కొంచెం గ్రీడీతనం, కొంచెం అన్సెక్యూర్ ఉంటారు అనిపించింది. సో మీ థాట్స్ నాతో అయితే షేర్ చేసుకోండి మీరు కానీ మూవీ చూసుంటే. ఇంకా ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 15 minutes ఫ్రెండ్స్. సో మూవీలో వచ్చేసి ఎక్కువ కాన్వర్జేషన్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ కాన్వర్జేషన్స్ కాకుండా ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. బట్ మీరైతే హై ఎక్స్పెక్టేషన్స్తో అండ్ ఫైట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని మీరు మాత్రం పోతే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. బట్ కాన్వర్జేషన్స్ ఉన్నా కానీ మూవీ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే పోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ విజువల్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ ఓల్డ్లకైతే మీరు ఖచ్చితంగా పోతారు, నేను గ్యారంటీ. ఓవరాల్గా మూవీని మీరు చూడాలా వద్దా అంటే నేను చెప్పిన పాయింట్స్ మొత్తం మీరు నోట్ చేసుకొని పోవాలో లేదో మీరే డిసైడ్ చేయండి ఫ్రెండ్స్. బట్ నా పర్సనల్గా అయితే మూవీ అయితే నాకైతే నచ్చింది. సో మీరైతే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీని నేనైతే రికమెండ్ చేస్తాను. మీ టికెట్ డబ్బులకైతే ఢోకా అయితే ఉండదు. అండ్ నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 7.3 ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నెక్స్ట్ రివ్యూతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.